యువగళం సూపర్ 6 హామీల్లో యువగళం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి 1,60,00,000 కుటుంబాలలో దాదాపు 1 కోటి మందికి అంటే 14 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు వారికి నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 0 మాత్రం అధ్యక్ష. మీ బడ్జెట్ అధ్యక్ష, నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష, కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతున్నాను. నేను మీ కేటాయింపులనే మాట్లాడుతాను అధ్యక్ష. అధ్యక్ష లోకేష్ గారు. అధ్యక్ష, బాబు సూపర్ 6 లో మొదటి హామీ నాకు బాగా తెలుసు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి. ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అది అధ్యక్ష. మీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం. 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. టీసీఎస్ తీసుకొచ్చాం, ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరిచ్చాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అధ్యక్ష, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి తమరు నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష, మీరు ఈరోజు కూడా చెప్పండి అధ్యక్ష. నోట్ చేసుకోమని అధ్యక్ష, మంత్రులు మాకు అభ్యంతరులే. వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దానిపైన వచ్చి రిప్లై ఇమ్మన్నారు అధ్యక్ష. అంతేగాని ఇంటరప్ట్ చేసి మాట్లాడడానికి సంబంధించిన కాదు అధ్యక్ష. వారు చెప్పింది ఏంటి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, లేకపోతే ఉద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అని చెప్పారు. 20 లక్షలకి లేనప్పుడు మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు? 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భృతి ఇస్తారా, అయితే ఈ సంవత్సరం నుంచే ఇస్తారా? అది క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. అదే ఆయన చెప్తుంది. 20 లక్షల మంది ఉద్యోగులు ఇస్తారంటే ఎప్పుడు 20 లక్షలు? చైర్మన్ సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్కి వెళ్ళట్లేదు చైర్మన్ గారు. హలో, డిబేట్కి వెళ్ళట్లేదు సార్. మేము కూడా చాలా ఓపిక్గా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం, అధికారులు చేసుకుంటున్నారు. వాటికి అప్రాపరియేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన. కాకపోతే అధ్యక్ష, పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది 4 గోడల మధ్య లేదు, రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష. లైవ్ పోతుంది. లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది. మీడియా కూడా ప్రభావితమైపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా మేము ఇక్కడ కూర్చుని 5 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు ఇంటర్ఫియరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ హైయెస్ట్ ఈ 2 సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లో ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను. 3 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి. రవీంద్ర గారు మాట్లాడుతున్నారు, ఓపిక్గా వింటాం. మేము ఒకటేంటంటే పబ్లిక్కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతున్నాం తప్ప అదర్వైజ్ విల్ టేక్ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్.